హాలియాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు పండించిన సన్న రకం వరికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ప్రకటించి ఇప్పుడు రైతులు ఎక్కువగా పండించే 90% దొడ్డు రకం వరికి మాత్రం బోనస్ ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. అలాగే ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి బోనస్ మద్దతు ధర ఇస్తామని ఇప్పుడు సన్న రకం దొడ్డు రకం అని వేరువేరుగా ప్రకటించి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నిరసన కార్యక్రమాన్ని చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే నాగార్జున నియోజకవర్గ కేంద్రమైనటువంటి హాలియాలో భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరూ ఒక్కొచ్చట సమావేశమై పార్టీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షులు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి మాట మనందరికీ తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తానన్నటువంటి ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించి ఈరోజు రైతుల పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు పండించినటువంటి వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరించడంలో విఫలమైనారు. పైగా మాట మార్చి పార్లమెంటు ఎన్నికల తర్వాత